ముందు ఒక వార్త చదివి వినిపిస్తాను. ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారినే ముఖ్యమంత్రిగా చేయండి అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో మలికిపురం నుంచి 20 ఏళ్ల కింద విదేశాలకు వెళ్లిన ఆయన తొలుత అమెరికాలో, తర్వాత సౌదీ అరేబియాలో పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ప్రతి ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలానికి వస్తుంటానని, ఈ దఫా ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని, ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఈనాడు ఈటీవీతో మాట్లాడారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్న, పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నా ఎలాంటి ప్రభుత్వం రావాలి, ఎవరికి ఓటేయాలో వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆయన పేరు పారిశ్రామికవేత్త రావి రాధాకృష్ణ. ఇంటి పేరుతోనే ఎవరన్నదే అర్థమవుతుంది. అది బాగానే ఉంది. ఒకసారి రాధాకృష్ణ గారిని అడగండి రామోజీరావు గారు. చంద్రబాబు గారు 14 ఏళ్ళు పరిపాలించారు కదా, ఎందుకని ఆంధ్రాలో ఇండస్ట్రీ పెట్టలేదు రాధాకృష్ణ గారు? ఈయన ఆరామ్కోలో చేస్తున్నారు, లేకపోతే ఇంకో దాంట్లో చేశారు కదా, ఇక్కడికి వచ్చేందుకు పరిశ్రమలు పెట్టలేదు? లేదు, అసలు అక్కడికి వెళ్ళేందుకు బతకాల్సి వస్తుంది? అక్కడికంటే ఇక్కడ అభివృద్ధి చెందేసింది కదా. చంద్రబాబు గారు సింగపూర్ తయారు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళేందుకు బతకాల్సి వస్తుంది విదేశాల్లో? అంటే ఇక్కడికంటే అక్కడ మెరుగైన వ్యవస్థ ఉందనే కదా, ఇక్కడ లేదనినే కదా. పోనీ మొన్న 5 ఏళ్ళు పరిశ్రమలు ఆయన తెచ్చేశారు, మరి ఈయన ఎందుకు తేలేదు? ఈ 5 ఏళ్లలో ఈ పరిశ్రమ ఒకటి ఈయన ఎందుకు పెట్టలేదు ఆంధ్రాలో? లేదా ఇక్కడ వచ్చి నాశనం అయిపోయిందంటూ వచ్చి ముసలి కన్నీళ్లు గార్చేటటువంటి వాళ్ళని ఆ మొక్క అడిగండి సార్. మీరు ఈ 5 ఏళ్లలో, చంద్రబాబు గారు ఉన్న 5 ఏళ్లలో ఆంధ్రాకు వచ్చి ఏం పెట్టుబడి పెట్టారు, ఏ ఇండస్ట్రీ పెట్టారు? పెడితే ఏది తీసేసాడు జగన్మోహన్ రెడ్డి? ఇది అడిగి రాస్తే బాగుంటుందేమో. ఎన్ఆర్ఐలలో కులం పేరుతోనో లేకపోతే వ్యక్తి ప్రేమ పేరుతోనో అటు ఉంటారు ఇటు ఉంటారు. వన్ సైడెడ్గా రాసేటప్పుడు కాస్త దాంట్లో జెన్యూనిటీ ఉంటే బాగుంటుందేమో, ఆలోచించుకుంటే బెటర్.